నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాలిడ్స్ ఈజ్ నాట్ ఏ మాలిక్యులర్ సాలిడ్? మాలిక్యులర్ సాలిడ్స్, అయానిక్ సాలిడ్స్, నెక్స్ట్ కోవలెంట్ సాలిడ్స్, దాంతోపాటు మెటాలిక్ సాలిడ్స్, వీటి నుంచి కంపల్సరీ ఏదో ఒక షిఫ్ట్లో క్వశ్చన్ అడుగుతున్నారు, చాలా జాగ్రత్తగా చూడండి. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ సాలిడ్స్ ఈజ్ నాట్ ఏ మాలిక్యులర్ సాలిడ్? హెచ్సిఎల్ తీసుకున్నాం అనుకోండి, ఇందులో డైపోల్ ఉంటుంది. డైపోల్ ఇంటరాక్షన్స్ ఉన్నాయంటే మాలిక్యులర్ సాలిడ్. H2O తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది కదా, హైడ్రోజన్ బాండెడ్ మాలిక్యులర్ సాలిడ్. CCl4 తీసుకున్నాం అనుకోండి, ఇందులో మనకి డిస్పర్షన్ ఫోర్సెస్ ఉంటాయి. సో డైపోల్ హైడ్రోజన్ బాండెడ్ డిస్పర్షన్ ఫోర్సెస్, ఇవన్నీ ఏ కేటగిరీకి వస్తాయి? మాలిక్యులర్ సాలిడ్స్. SiO2 నెట్వర్క్ ఆర్ రిపీట్ అయింది మళ్ళీ, ఇది నెట్వర్క్ ఆర్ కోవలెంట్ సాలిడ్. ఇప్పుడు సో ఆన్సర్ ఏమవుతుంది? SiO2 ఈజ్ ఆన్సర్. సో నెట్వర్క్ ఆర్ కోవలెంట్ సాలిడ్. కానిది ఏది అని అడిగాడు. సో ఏది మాలిక్యులర్ సాలిడ్ కాదంటే ఆప్షన్ ఏమవుతుంది? SiO2. నెక్స్ట్, an element crystallizing in FCC lattice has a density of 8.92 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. FCC లాటిస్ అన్నారు కదా, FCC అంటే జెడ్ వాల్యూ ఎంత? 4. డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు 8.92 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఎడ్జ్ లెంగ్త్ A ఈజ్ ఈక్వల్ టు 3.61 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్స్. సో క్యాలిక్యులేట్ అటామిక్ వెయిట్, M క్యాలిక్యులేట్ చేయండి. ఫస్ట్ మనకి D ఫార్ములా ఏంటి? డెన్సిటీ D ఈజ్ ఈక్వల్ టు ZM/N0A3. జెడ్ అంటే దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? M కదా. M ఈజ్ ఈక్వల్ టు D ఇంటూ N0A3 బై Z. సో D వాల్యూ 8.92 ఇంటూ N0 అంటే 6 ఇంటూ 10⁻23. ఏ వాల్యూ అంత ఇచ్చారు అక్కడ? 3.61 ఇంటూ 10⁻8 ఇది హోల్ క్యూబ్ చేయండి బై జెడ్ వాల్యూ 4. సో ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయండి, మనకి ఎంత వస్తుంది అంటే ఆల్రెడీ చేసింది అది 63.178 వస్తుంది. క్యాలిక్యులేట్ చేయండి వచ్చేస్తుంది. సో నెక్స్ట్, ద యానియాన్స్ A ఆఫ్ CpAq. సో ఇది క్యాటయాన్, ఇది యానియాన్. సో ఆఫ్ CpAq మాలిక్యూల్ ఫార్మ్స్ FCC లాటిస్. యానియాన్స్ ఫార్మ్స్ FCC లాటిస్. యానియాన్ ఏంటి అక్కడ? ఏ FCC అంటే మనకి జెడ్ వాల్యూ ఎంత? 4. A4. నెక్స్ట్, క్యాటయాన్స్ ఆర్ పొజిషన్డ్ ఎట్ ది బాడీ సెంటర్డ్. క్యాటయాన్స్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. బాడీ సెంటర్డ్ అంటే 2 అంటే A4 B2. సారీ, ఇక్కడ ఏ కాదు కదా మనం తీసుకోవాల్సింది. యానియాన్స్ A, క్యాటయాన్ C అంటే C2A4 ఆన్సర్. C2A4 ఎక్కడ ఉందో చూడండి. C2A4 లేకపోతే దీంట్లో 2 క్యాన్సిల్ చేయండి, CA2. సో ఆన్సర్ ఏమవుతుంది? CA2. 2 క్యాన్సిల్ చేస్తే C1A2 అంటే CA2. నెక్స్ట్ 17th వన్ చూడండి, ఆల్రెడీ ఇది రిపీట్ అయింది. F centers ఆర్ ఫార్మ్డ్ ఇన్ NaCl క్రిస్టల్. ఇట్ ఈస్ హీటెడ్ విత్ సోడియం వేపర్. ద అబోవ్ ఈస్ డ్యూ టు. ఇది చూడండి అమ్మా, సేమ్ ఇంతకుముందు చెప్పినట్టే ఇక్కడ NaCl. సో ఇలా సోడియం క్లోరైడ్ క్రిస్టల్ లాటిస్ ఉంది. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ లాటిస్. సోడియం క్లోరైడ్ క్రిస్టల్ లాటిస్కి మనం యాడ్ చేస్తున్నాం? సోడియం యాడ్ చేస్తున్నాం. సోడియం లాసెస్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు Na+. Cl- అంటే NaCl ఎలా బ్రేక్ అవుతుంది? Na+Cl-. ఇప్పుడు ఎక్సెస్గా మనం Na యాడ్ చేసాం. ఎక్సెస్గా Na యాడ్ చేస్తే ఇప్పుడు సోడియం వచ్చి మనకి యాడ్ అవుతుంది. సోడియం ఎక్సెస్గా యాడ్ అయిన తర్వాత సోడియం లాసెస్ 1 ఎలక్ట్రాన్. ఆ ఎలక్ట్రాన్ ఎక్కడ ఆక్యుపై చేస్తుందంటే, ఇప్పుడు ఒక Na ఒక Cl బయటికి రిమూవ్ అయింది అనుకోండి, ఆ Na ప్లేస్లో Na వచ్చి యాడ్ అవుతుంది. సోడియం ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది కదా, ఆ లాస్ అయిన ఎలక్ట్రాను మనకి ఈ క్లోరిన్ ప్లేస్లో, క్లోరిన్ Cl- కదా, Cl- ప్లేస్లో ఆ నెగిటివ్ ఛార్జ్ని సాటిస్ఫై చేయడానికి ఎలక్ట్రాన్ వచ్చి ఇక్కడ ఆక్యుపై చేస్తుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడ సోడియం ఉంటుంది, ఎక్స్ట్రాగా యాడ్ అయింది సోడియం.
సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, మెటల్స్ వెన్ కంపేర్డ్ టు నాన్ మెటల్స్, క్లోరిన్స్తో కంపేర్ చేస్తే సోడియం అయాన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు చూడండి, సోడియం అయాన్స్ ఎంత 1 2 3 4 5 6, క్లోరిన్స్ 1 2 3 4 5. అప్పుడు మెటల్స్ ఎక్సెస్ ఉన్నట్ట లెస్ ఉన్నట్ట? సో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. సో ఇది మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. మెటల్స్ క్లోరిన్స్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయి కాబట్టి మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. మనం సోడియం మెటల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మెటల్ ఎక్సెస్ అయింది అంతే. సో మెటల్ ఎక్సెస్ డిఫెక్ట్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 16లో సి బాడీ సెంటర్ అన్నారు, బీసీసీ లాటిస్ కాదు. సో ఇక్కడ రాంగ్ చేసాం, అది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది నోట్ చేయదు. ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ద anions of CpAq molecule forms an FCC lattice. Cations C are positioned at the body centered and half of edge centers. సో ఇప్పుడు ఇక్కడ anions ఏంటి? A. anions A. It occupies FCC lattice. అంటే ఏమొస్తుంది? A4. సో ఇది A4. నెక్స్ట్ చూడండి, cations C. దే ఆర్ పొజిషన్డ్ ఎట్ ది బాడీ సెంటర్. బాడీ సెంటర్ అంటే BCC ప్లస్ హాఫ్ ఆఫ్ ఎడ్జ్ సెంటర్స్. హాఫ్ ఆఫ్ ఎడ్జ్ సెంటర్స్ అంటే అందులో బాడీ సెంటర్ పొజిషన్డ్ ఎట్ ద బాడీ సెంటర్. బాడీ సెంటర్ అంటే ఓన్లీ 1 C1 ప్లస్ హాఫ్ ఆఫ్ ఎడ్జ్ సెంటర్స్. ఎడ్జ్ సెంటర్స్ అంటే ఏంటంటే మనకి 12 × 1/4. ఈచ్ ఎడ్జ్ సెంటర్ షేరింగ్ విత్ 4 క్రిస్టల్ లాటిస్, 4 క్యూబ్స్ అంటే 12 × 1/4 అంటే C1 ప్లస్ ఇది 3 టైమ్స్ అంటే 3/2 అంటే ఏమొస్తుంది? C2 + 3 5/2. మనకి A4 C 5/2. క్యాటయాన్ ఫస్ట్ రాస్తున్నాం C 5/2. నెక్స్ట్ anion అంటే ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? C5 8. సో ఆన్సర్ D. నెక్స్ట్ ఏ క్యూబిక్ లాటిస్ హ్యాస్ atoms of A at the body center. Atoms of A at body center అంటే A1. Atoms of B at the corners of the cube. Corners of the cube అంటే 8 × 1/8 ప్లస్ అండ్ atoms of C 8 × 1/8. ఓన్లీ 8 × 1/8 అన్నాడు కదా. సో B1. సో ఇది A1. C atoms of C at all the face centers. ఫేస్ సెంటర్స్ ఎన్ని ఉంటాయి మనకి? 6 × 1/2 అంటే C3 అంటే A1 B1 C3 అంటే ABC3. సో ఆన్సర్ ఏమవుతుంది? A. చూడండి, క్యూబిక్ లాటిస్ ఏ ఎట్ ద బాడీ సెంటర్. బాడీ సెంటర్ మనకి ఒకటే ఉంటుంది. సో ఒక క్యూబ్తోనే షేర్ చేసుకుంటుంది. సో A1 × 1 సో A1. B at the corners of the cube. 8 కార్నర్స్ ఉంటాయి. ఈచ్ కార్నర్ 8 క్యూబ్స్తో షేర్ చేసుకుంటుంది. 8 × 1/8. సో 8 × 1/8 అంటే 1 B1. C at all the face centers. 6 ఫేసెస్ ఉంటాయి. ఈచ్ ఫేస్ 2 క్యూబ్స్ని షేర్ చేసుకుంటుంది. C × 1/2 3. సో ABC3. నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ద రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఏ యూనిట్ సెల్ ఆఫ్ FCC అండ్ BCC లాటిస్. FCC అండ్ BCC లాటిస్ కదా. సో FCCకి మనకి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత? 4. BCCకి ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంత? 2. సో FCCకి BCCకి రేషియో 4/2. 4/2 అంటే 2/1. సో ద రేషియో ఈజ్ 2:1. నెక్స్ట్, ఏ మెటల్ క్రిస్టలైజెస్ విత్ FCC లాటిస్. ద ఎడ్జ్ ఆఫ్ హూజ్ యూనిట్ సెల్ ఈజ్ X పికోమీటర్స్. ద డయామీటర్ ఆఫ్ దిస్ మెటల్ ఐటమ్ వుడ్ బి. సో FCCలో మనం క్యాలిక్యులేట్ చేయమంది ఏంటి? డయామీటర్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఎక్స్ అంటే ఏంటో ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ సెల్ ఎడ్జ్ లెంగ్త్ ఎక్స్ అనుకోమన్నాడు కదా. యాక్చువల్గా మనం ఎడ్జ్ లెంగ్త్ ఏమనుకుంటాం? ఏ. సో ఎడ్జ్ లెంగ్త్ ఏ మనం అజ్యూమ్ చేసుకునేది ఎడ్జ్ లెంగ్త్ ఏ. సో R = ఫార్ములా ఏంటి? A/2√2 ఫర్ FCC. FCCకి R వాల్యూ A/2√2 అంటే R ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఎంత? ఇక్కడ X/2√2. R అంటే రేడియస్, మనకి డయామీటర్ కావాలి. డయామీటర్కి ఫార్ములా ఏమొస్తుంది? R + R అంటే X/2√2 + X/2√2 అంటే 2X/2√2. 2 క్యాన్సిల్ చేస్తే X/√2. సో ఆన్సర్ ఏమవుతుంది? X/√2. సో ఆన్సర్ B. నెక్స్ట్, ఏ మెటల్ క్రిస్టలైజెస్ ఇన్ 2 phases.
one as FCC and another one is BCC with unit cell edge length. ఇక్కడ edge length ఎంత 3.5 యాంగ్స్ట్రామ్స్, ఇక్కడ edge length 3.0 యాంగ్స్ట్రామ్స్. ద రేషియో ఆఫ్ ది డెన్సిటీ ఆఫ్ FCC అండ్ BCC. ఫస్ట్ దీని డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయండి. FCC కదా, ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు 4, ఇక్కడ Z ఈజ్ ఈక్వల్ టు BCCకి 2. D ఈజ్ ఈక్వల్ టు ZM/N0A3. సో ఇక్కడ కూడా D ఈజ్ ఈక్వల్ టు ZM/N0A3. సో జనరల్ ఫార్ములా అది. సో ఇక్కడ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఎంత, ఎఫెక్టివ్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇది Z4 ఇంటూ ఈ మెటల్, ఒకటే మెటల్ కదా, సో M అలా ఉంచండి, 4M/N0A3 అంటే 3.5 హోల్ క్యూబ్. సో ఇక్కడ కూడా Z వాల్యూ 2M/N0 3.0 హోల్ క్యూబ్ యాంగ్స్ట్రామ్స్. యాంగ్స్ట్రామ్స్ కూడా అలా ఉంచేద్దాం, 3.0 హోల్ క్యూబ్. సో ఇప్పుడు ఈ D ఏంటమ్మా, DFCC, ఇక్కడ ఈ D BCC. సో ఇప్పుడు DFCC/DBCC 4M/N0 3.5 హోల్ క్యూబ్ బై ఈ వాల్యూ వస్తుంది, అంటే ఇది రివర్స్ అవుతుంది, N0 3³ సో M క్యాన్సిల్, N0 క్యాన్సిల్, 3³ ఈ 2 4లో 2 టైమ్స్, 2 × 27/3.5 హోల్ క్యూబ్. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే వాల్యూ నియర్లీ 1.259 వస్తుంది, అంటే 1.26. సో 1.26:1. సో నోట్ చేయండి. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. క్వశ్చన్స్ వాటికి ఆల్రెడీ టిక్ పెట్టాను. ఇవి మీరు ట్రై చేయండి, ఈజీగానే ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి.